అందరికీ నమస్కారం. నా పేరు రవీంద్రనాథ్, ఫ్యాకల్టీ మెంబర్ ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ సెంటర్ బాపట్ల. గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులకు ఆన్లైన్ శిక్షణలో భాగంగా ఈరోజు గ్రామ పంచాయతీ పరిపాలనలో ఎటువంటి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని మనం ప్రధానంగా ఉపయోగిస్తాము అనేది ఓవర్వ్యూ చూద్దాం. ఈ విభాగంలో మీరు సిఎఫ్ఎంఎస్ పంచాయతీరాజ్ ఎంటర్ప్రైజెస్ సూట్ అప్లికేషన్స్, దాంట్లో భాగమైన ప్రియాసాఫ్ట్ అప్లికేషన్, పిఎఫ్ఎంఎస్ని ప్రియాసాఫ్ట్ని ఇంటిగ్రేట్ చేయటం, వీటి గురించి బ్రీఫ్గా తెలుసుకునే అవకాశం ఉంది. మొట్టమొదటిగా సిఎఫ్ఎంఎస్ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫైనాన్షియల్ విధానం. ఈ ట్రాన్సాక్షన్ తెలుగులో చెప్పుకోవాలంటే సమీకృత ఆర్థిక వ్యవహారాల నిర్వహణ విధానం. ఇది ఒక సింగిల్ విండో విధానం. వినూత్నమైన ఈ ప్రక్రియని ఆంధ్రప్రదేశ్ ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తూ ఉంది. దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి అనేటట్లయితే పరిపాలనలో మరింత పారదర్శకతను ఇది తీసుకొని వస్తుంది. అదేవిధంగా జవాబుదారీతనాన్ని కూడా పెంపొందిస్తుంది. దీంట్లో ఆన్లైన్ చెల్లింపులు మాత్రమే జరుగుతూ ఉంటాయి. జమలు కానీ అడ్జస్ట్మెంట్లు కానీ అన్నీ ఆన్లైన్లోనే జరుగుతూ ఉంటాయి. చెక్కులు అనేవి ప్రత్యేకంగా లేకుండా బిల్లునే చెక్కుగా ఇక్కడ పరిగణిస్తూ ఉంటారు. ఇదివరకు చెక్ ఇచ్చి ఆ బెనిఫిషరీ బ్యాంకుకి వెళ్ళి క్యాష్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనే విధానంతో డైరెక్ట్గా బెనిఫిషరీ యొక్క అకౌంట్కి ఈ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దీంట్లో ఉన్న ప్రత్యేకత. ఈ సిఎఫ్ఎంఎస్ విధానంలో ముందుగా దీంట్లో ఎట్లా ఎంటర్ అవ్వాలి, దీంట్లో ఉన్న విధానం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దీనిలో ఆపరేట్ చేసేవాళ్ళు 3 విభాగాలుగా విభజించి ఉంటుంది. ఒకటి మేకర్, రెండోది చెక్కర్, మూడోది ఆథరైజర్. మేకర్ అంటే ఏంటి అంటే బిల్ పేమెంట్ చేయడానికి ఏవైతే బిల్స్ సబ్మిట్ చేయాలో వాటన్నిటిని కూడా తయారు చేసి ప్రిపేర్ చేసేవారే మేకర్ అవుతారు. దాని తర్వాత అవన్నీ రూల్స్కి అనుగుణంగా ఉన్నాయా లేదా, బ్యాలెన్సెస్ ఉన్నాయా లేవా, సో అవన్నీ కూడా చెక్ చేసేవారు చెక్కర్ అవుతారు. మేకర్ అండ్ చెక్కర్ పాస్ చేసిన బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆథరైజర్ వాటిని గమనించి అమౌంట్ని టాలీ చేసుకొని బ్యాంకులో ఉన్న లేదా ఇతర అకౌంట్లో ఉన్న అమౌంట్ని వీటిని టాలీ చేసుకుంటూ ఆథరైజర్ దాన్ని ఆథరైజ్ చేస్తూ పేమెంట్స్ చెల్లించడం కోసం సిఎఫ్ఎంఎస్కి ఫార్వర్డ్ చేసేవారే ఆథరైజర్. ఈ ముగ్గురికి కూడా 8 అంకెల యూజర్ ఐడి ఇవ్వటం జరుగుతుంది. మొట్టమొదటిసారి సిఎఫ్ఎంఎస్లో ఆ యూజర్ ఐడితోనే మీరు ఎంటర్ అవ్వచ్చు. దాన్నే పాస్వర్డ్గా ఉపయోగించి ఎంటర్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మీకు ఇష్టమైన పాస్వర్డ్, అది కూడా ఎలా ఉండాలి, సెక్యూర్డ్గా ఉండాలి. ఆల్ఫాబెట్స్, న్యూమరిక్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ఇవన్నీ కాంబినేషన్తో మీరు కనుక పాస్వర్డ్ని క్రియేట్ చేసి పెట్టుకునేటట్లయితే అది ఎంతో సెక్యూర్డ్గా ఉంటుంది. తదుపరి సిఎఫ్ఎంఎస్ గ్రామ పంచాయతీలో ఎలా వినియోగిస్తున్నాం అనేది ఒక కేటగరైజ్ చేసి చూద్దాం. పెద్ద గ్రామ పంచాయతీలు కనుక ఉండేటట్లయితే దాంట్లో 1 కన్నా ఎక్కువ గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5 కానీ డిజిటల్ అసిస్టెంట్ కానీ అక్కడ మేకర్గా వ్యవహరించాలి. బిల్స్ తయారు చేసి సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేయడం అనేది చేయవలసి ఉంటుంది. ఇది ఎవరు ఎలా చేయాలి అనేది ఆ గ్రామ సచివాలయానికి సంబంధించిన ఆఫీస్ ఆర్డర్ ప్రకారం వీరు నిర్వర్తించాలి. పంచాయతీ కార్యదర్శి ఈయన డిడిఓ గారు కనుక ఉండేటట్లయితే చెక్కర్గా వ్యవహరిస్తారు. మేకర్ అప్లోడ్ చేసిన బిల్స్ని పరిశీలించి లేదా తనిఖీ చేసి ఆథరైజర్ లాగిన్కి వీరు పుష్ చేయటం జరుగుతుంది. ఆథరైజర్ అంటే ఎవరు, సర్పంచ్ కానీ లేదా ప్రత్యేక అధికారి కానీ ఆథరైజర్గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం సర్పంచ్లు లేరు కాబట్టి ప్రత్యేక అధికారి మాత్రమే ఆథరైజర్గా ఆ గ్రామ సచివాలయానికి లేదా ఆ గ్రామ పంచాయతీకి వ్యవహరిస్తూ ఉన్నారు. సక్రమంగా ఉన్న బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆథరైజ్ చేసి ట్రెజరీకి పంపటం అనేది ఈ ఆథరైజర్ చేస్తారు. ఇంకో కేటగిరీ కనుక తీసుకునేటట్లయితే చిన్న గ్రామ పంచాయతీలు, సచివాలయాలు. చిన్న గ్రామ పంచాయతీలను 1 కంటే ఎక్కువ గ్రామ పంచాయతీలు ఒక సచివాలయంలో భాగంగా ఏర్పాటు చేయబడ్డాయి. అటువంటి టైంలో
ఆ పంచాయతీకి గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శి గారు ఉంటారు, ఆయన మేకర్గా వ్యవహరిస్తారు. బిల్స్ తయారు చేసి సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేయాలి. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి చెక్కర్గా వ్యవహరిస్తారు. ఆ చెక్కర్ ఏదైతే ఉన్నారో మేకర్ తయారు చేసిన బిల్స్ను చెక్ చేసి ఆథరైజర్కి పంపిస్తారు. ఆథరైజర్ బిల్స్ సక్రమంగా ఉండేటట్లయితే వాటిని ట్రెజరీకి బిల్ పేమెంట్ కోసం పంపిస్తారు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సాఫ్ట్వేర్లో ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. సాఫ్ట్వేర్లోకి లాగిన్ అయిన తర్వాత క్లిక్ ఆన్ వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్, అది క్లిక్ చేసిన తర్వాత దాని ప్లస్ సైన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేటట్లయితే ఇక్కడ మేకర్ని యాడ్ చేయడానికి ప్రొవిజన్ వస్తుంది. క్లిక్ ఆన్ ది పొజిషన్ ట్యాబ్ టు సెలెక్ట్ మేకర్. సో పొజిషన్ ట్యాబ్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ మేకర్గా ఎంచుకోవాల్సి ఉంటుంది. క్లిక్ ఆన్ హెడ్ ఆఫ్ అకౌంట్ లిస్ట్ అండ్ సెలెక్ట్ కరెక్ట్ హెడ్ ఆఫ్ అకౌంట్. సో ఆ మేకర్ ఏ హెడ్ ఆఫ్ అకౌంట్స్ అతనికి మ్యాప్ చేయాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సెలెక్ట్ డిక్లరేషన్ చెక్ బాక్స్ అండ్ సేవ్. ఇంతటితో ఈ మేకర్ క్రియేషన్ అనేది జరిగిపోతుంది. ఇదే వేలో మనం చెక్కర్ క్రియేషన్ కూడా చేస్తాం. ప్లస్ మార్క్ని కనుక క్లిక్ చేసేటట్లయితే సో చెక్కర్ క్రియేషన్ కూడా ఇక్కడ చేయొచ్చు. క్లిక్ ఆన్ ది పొజిషన్ ట్యాబ్ టు సెలెక్ట్ చెక్కర్ అండ్ ఆఫ్టర్ సెలెక్ట్ డిక్లరేషన్ చెక్ బాక్స్ అండ్ సేవ్. సో ఇక్కడ చెక్కర్ క్రియేషన్ అనేది జరిగిపోతుంది. క్లిక్ ఆన్ ప్లస్ బటన్ అగైన్ టు క్రియేట్ a submitter. Click on the position tab to select a submitter and select declaration checkbox and save. ఈ రకంగా కనుక ఈ వర్క్ ఫ్లో కనుక మనం ఫాలో చేసేటట్లయితే మేకర్ని, చెక్కర్ని, అదేవిధంగా సబ్మిటర్ని కూడా క్రియేట్ చేయవచ్చు. నెక్స్ట్ పీడీ అకౌంట్ క్రియేషన్. పీడీ ఈజ్ నథింగ్ బట్ పర్సనల్ డిపాజిట్ అకౌంట్. గ్రామ పంచాయతీకి ఉన్న అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్స్ దీనిలోకి తీసుకొని రావడం కోసం అకౌంట్ క్రియేషన్ ఎలా చేయాలి అంటే లాగిన్ అయిన తర్వాత పీడీ అకౌంట్ మెయింటెనెన్స్ అనే ట్యాబ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని దాని తర్వాత యాడ్ పీడీ అకౌంట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత సెలెక్ట్ డీడీఓ కోడ్ ఫ్రమ్ ద డ్రాప్ డౌన్ లిస్ట్ అండ్ ఆఫ్టర్ యాడ్ హెడ్ ఆఫ్ అకౌంట్ ఫ్రమ్ ద లిస్ట్. ఏ హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఈ డీడీఓకి మ్యాప్ చేయాలనేది ఇక్కడ చేయవలసి ఉంటుంది, ఎట్లా అయితే చెక్కర్ దగ్గర చేసి ఉన్నాము. చెక్ ద హెడ్ ఆఫ్ అకౌంట్ బాక్స్ అండ్ డీడీఓ హెడ్ ఆఫ్ అకౌంట్ లింక్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని మీకు ఎప్పుడైతే ఈ ప్రాసెస్ ఫ్లో అంతా చేశారో ఆ మెసేజ్ మీకు వస్తుంది. ఈ విధంగా ఎన్ని పీడీ అకౌంట్లు అయితే మన దగ్గర ఉన్నాయో వాటన్నిటినీ కూడా సిఎఫ్ఎంఎస్లో యాడ్ చేయవలసి ఉంటుంది. అయితే ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో మనం పేమెంట్స్ చేయవలసిన వాళ్ళు, బయట ఎంటర్ప్రీనర్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, హూఎవర్ ఇట్ మే బీ, పేమెంట్స్ చేసేటప్పుడు బెనిఫిషరీ రిక్వెస్ట్ అనేది పెట్టి ఆ బెనిఫిషరీ ఐడిని సిఎఫ్ఎంఎస్ నుంచి అప్టైన్ చేయవలసి ఉంటుంది. ఇది ఎలా చేయాలి అంటే హెడ్ ఆఫ్ ది ఆఫీస్, క్లిక్ ద వర్క్ ఫ్లో బిల్ సబ్మిట్. సో ఇక్కడ క్లిక్ చేసేటట్లయితే క్లిక్ ఆన్ అదర్స్ ఆబ్లిక్ పొజిషన్ అనే ట్యాబ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినప్పుడు మేకర్ బెనిఫిషరీ క్రియేషన్ అనేది క్లిక్ చేయాలి. దాని తర్వాత క్లిక్ ఆన్ పిన్ టు మై టాస్క్స్ అని క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ క్రియేట్ బెనిఫిషరీ రిక్వెస్ట్ అనే ఆప్షన్లో క్లిక్ ఆన్ యాప్ ఫైండర్, దాని తర్వాత మేకర్ లాగిన్, దాని తర్వాత ఫ్లో క్లిక్ ఆన్ బెనిఫిషరీ క్రియేట్ రిక్వెస్ట్ సైట్ అండ్ ఆఫ్టర్ ఫిల్ మ్యాండేటరీ డీటెయిల్స్ అండ్ సబ్మిట్. ఇక్కడ ఆ బెనిఫిషరీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లిక్ చేయవలసి ఉంటుంది, సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నోట్ ద వెండార్ కోడ్ జనరేటెడ్ బై సిఎఫ్ఎంఎస్. సో దట్ ఈ ప్రాసెస్ ఫ్లో అంతా చేసిన తర్వాత ఇది సిఎఫ్ఎంఎస్ వెండార్ కోడ్ ఒకటి జనరేట్ చేస్తుంది, అది నోట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. యూస్ దిస్ కోడ్ ఇన్ బిల్స్ క్రియేషన్. సో వీటిని బిల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆ కోడ్ని మనం వాడుకోవచ్చు. అండ్ ఫర్దర్ పీడీ చలాన్ క్రియేషన్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి అమౌంట్స్ పే చేయాలన్నా కానీ, డిపాజిట్ చేయాలన్నా కానీ చలాన్స్ అనేవి క్రియేట్ చేయవలసి ఉంటుంది. అది ఎలా చేయాలి అంటే సిఎఫ్ఎంఎస్లో లాగిన్ అవ్వాల్సిన అవసరం లేకుండానే సిఎఫ్ఎంఎస్ హోమ్ స్క్రీన్ ఏదైతే ఉందో ఆ హోమ్ స్క్రీన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్న
రిసిట్స్ లింక్ ఉంటుంది. దాని లోపల డ్రాప్ డౌన్ వస్తే క్లిక్ ఆన్ పీడీ చలాన్. సో అది క్లిక్ చేసిన తర్వాత పీడీ చలాన్ మీద క్లిక్ చేసి ఫిల్ ద పర్పస్ రెమిటర్స్ డీటెయిల్స్ అమౌంట్, దాని లోపల దాని పర్పస్ ఏంటి, రెమిటర్ ఎవరు, ఆ డీటెయిల్స్ ఆఫ్ అండ్ అమౌంట్ డీటెయిల్స్ వీటన్నిటిని కూడా ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ చలాన్ హెడ్ ఆర్ సర్వీస్, ఆ హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సెలెక్ట్ ద డిపార్ట్మెంట్, ఎవరికి పే చేస్తున్నాం అనేది, ఎంటర్ ద క్యాప్చా, సెలెక్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్, ఆ పేమెంట్ ఎలా చేయాలి అనేది మోడ్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్స్ చేసే పాసిబిలిటీ ఉంది, లేదా చలాన్ జనరేట్ చేసి వెళ్ళి విడిగా బ్యాంకులో పే చేసుకునే పాసిబిలిటీ కూడా ఉంది. ఫైనల్లీ ఆఫ్టర్ ఫైలింగ్ ఆల్ ద డీటెయిల్స్ సబ్మిట్. సో సబ్మిట్ కనుక చేసేటట్లయితే మీరు ఇక్కడ ఒక చిన్న నోట్ చూడండి. సెలెక్ట్ చేసుకున్న డిపార్ట్మెంట్ అండ్ సర్వీస్ ఆధారంగా హెడ్ ఆఫ్ అకౌంట్, జిల్లా, ట్రెజరీ, డీడీఓ కోడ్ కాలమ్స్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. ఒకవేళ పేమెంట్ మోడ్ కనుక ఈ పేమెంట్ సెలెక్ట్ చేసుకునేటట్లయితే ఇందాక మనం పేమెంట్ మోడ్ చెప్పినట్టు ఆ లింక్ బ్యాంక్ పేజ్కి తీసుకొని వెళ్తుంది. అక్కడ మీరు ఈ పేమెంట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి ఆన్లైన్ బ్యాంకింగ్ కానివ్వండి, సో అదర్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి మీరు పేమెంట్స్ చేసుకోవచ్చు. బ్యాంక్ వివరాలు పూర్తి చేసిన తర్వాత ఫైనల్గా సబ్మిట్ బటన్ క్లిక్ చేసేటట్లయితే పేమెంట్ ప్రాసెస్ అనేది అక్కడ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ చూసేటట్లయితే ఏదైతే చలాన్ జనరేట్ చేసి ఉన్నామో ఆ చలాన్ స్టేటస్ ఏంటి అనేది చూసుకొని ప్రింట్ తీసుకునే విధానం ఏంటి అంటే, ఇదే సిఎఫ్ఎంఎస్ సైట్ హోమ్ స్క్రీన్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్న రిసిట్స్ లింక్ ఉంటుంది. ఆ లింక్లోనే క్లిక్ ఆన్ చలాన్ స్టేటస్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ ప్రింట్ ఏపీటీసీ ఫామ్ 10. సో అది క్లిక్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ చెక్ స్టేటస్, దాని తర్వాత ఎంటర్ సిఎఫ్ఎంఎస్ ఐడి. సో క్లిక్ ప్రింట్ బటన్. సో ఆటోమేటిక్గా మీరు ప్రింట్ చేసుకునే అవకాశం వస్తుంది. ఈ ఫ్లో ఇలా చదువుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళేటట్లయితే దట్ మే బీ లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్. యాక్చువల్లీ ఇది హ్యాండ్స్ ఆన్ సెషన్ చూడవలసింది, ఇది మీకు ఓవర్వ్యూ ఇవ్వడం కోసం చెప్పబడుతుంది. సో నోట్, చలానా స్టేటస్ తెలుసుకోవడం లేదా ప్రింట్ తీసుకోవడం కోసం సిఎఫ్ఎంఎస్ ఐడి లేదా డిపార్ట్మెంట్ ట్రాన్సాక్షన్ ఐడి లేదా చలాన్ నెంబర్ లేదా బ్యాంక్ రిఫరెన్స్ ఐడి, ఈ ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఇచ్చినా కానీ ఆ స్టేటస్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. పీడీ చలాన్ ఏదైతే మనం జనరేట్ చేసామో అది మనకు వద్దు అనుకునేటట్లయితే దాన్ని క్యాన్సిల్ చేసుకునే ప్రొవిజన్ కూడా ఉంది. అదే సిఎఫ్ఎంఎస్ హోమ్ స్క్రీన్లో అదే లెఫ్ట్ హ్యాండ్ సైడ్న రిసిట్స్ లింక్లో క్లిక్ ఆన్ ట్రాన్సాక్షన్ క్యాన్సిలేషన్ అండ్ ఆఫ్టర్ క్లిక్ ఓకే ఆన్ సక్సెస్ఫుల్ క్యాన్సిలేషన్ ఆఫ్ పెండింగ్ చలాన్, క్లిక్ ఆన్ ఎస్ అండ్ ఎంటర్ సిఎఫ్ఎంఎస్ ఐడి. సో ఈ రకంగా ఈ ఫ్లోను కనుక ఫాలో చేసేటట్లయితే పీడీ అకౌంట్ చలాన్ ఏదైతే ఉందో దాన్ని మనం క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ స్క్రీన్ మీకు బిల్లు చెల్లింపులు ఎలా చేయాలి అనే వర్క్ ఫ్లోని సూచిస్తుంది. సో ఈ స్టార్టింగ్ టు ఎండ్ ఈ వర్క్ ఫ్లో ఏదైతే ఇక్కడ సూచించబడిందో దాన్ని మీరు ఫాలో చేసేటట్లయితే బిల్లు చెల్లింపులు కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సెషన్తో పాటు మీకు ఈ ఫైల్ అటాచ్ చేసి ఉంటుంది కాబట్టి ప్లీజ్ గో త్రూ ద వర్క్ ఫ్లో. అయితే ప్రధానంగా ఈ బిల్లు చెల్లింపులు చేసే టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చూసేటట్లయితే పీడీ డిస్బర్స్మెంట్ బిల్ క్రియేషన్లో ఒకటి డైరెక్ట్ పేమెంట్స్ అంటే జీపీ ఫండ్స్ నుంచి డైరెక్ట్ పేమెంట్స్ ఉంటాయి. అదేవిధంగా ట్రెజరీ ద్వారా పేమెంట్స్ 14th ఫైనాన్స్ కానీ 15th ఫైనాన్స్ కానీ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ అన్నీ కూడా ట్రెజరీ ద్వారా జరిగేవి ఉంటాయి. సో ఈ ట్రెజరీ ద్వారా జరిగే ఫైనాన్స్ కమిషన్ బిల్స్ ఏవైతే ఉన్నాయో తప్పక స్క్రూటినీ చేయాలి. జీపీ బిల్స్కు సంబంధించి చెక్ లిస్ట్లో C250 అండ్ 251లు తప్పనిసరిగా అటాచ్ చేయాల్సి ఉంటుంది. 14th ఫైనాన్స్ కమిషన్ బిల్స్కి సంబంధించి చెక్ లిస్ట్లో C250 నుండి 254 వరకు అటాచ్ చేయాలి. స్కాన్ చేసిన పీడిఎఫ్ సైజు 2 MB కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి, ఎందుకంటే 2 MB దాటితే ఇట్ మే నాట్ బి యాక్సెప్టెడ్.
డీడీఓ ఎటువంటి భౌతికమైన బిల్లుల్ని సమర్పించవలసిన అవసరం లేదు. ఏ గ్రాంట్ నుంచి చెల్లిస్తున్నారో పరిశీలించుకోవాలి. ఖచ్చితంగా ఒక గ్రాంట్ బదులు ఇంకో గ్రాంట్ నుంచి పేమెంట్స్ చేసేటట్లయితే దట్ మే డిఫాల్ట్. కాబట్టి మనం ఏ గ్రాంట్ నుంచి చెల్లించాలి అనేది ఖచ్చితంగా చూసుకొని దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని పేమెంట్ ప్రాసెస్ అనేది చేయవలసి ఉంటుంది. బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయా లేవా అనేది ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలించాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీ లేదా గ్రామ సభ తీర్మానం దాని సపోర్టింగ్ డాక్యుమెంట్ కనుక కావాల్సి ఉండేటట్లయితే అది ఉన్నదా లేదా అని ఖచ్చితంగా మీరు పరిశీలించవలసి ఉంటుంది. 5,000 రూపాయలు దాటిన ఖర్చు ఏదైతే ఉందో దాని పనులకు ఖచ్చితంగా టెండర్లు లేదా నామినేషన్ కేటాయింపు జరిగింది లేనిది పరిశీలించుకోవాలి. బిల్లు వివరాలు నగదు పుస్తకంలోనూ సంబంధిత రిజిస్టర్లోనూ తప్పక నమోదు చేయాలి. ఇక్కడ జీపీ ఫండ్స్ నుంచి కనుక పేమెంట్స్ కనుక జరిగేటట్లయితే ఈ కుబేర్కి వెళ్తుంది. దాని తర్వాత వచ్చి లబ్ధిదారుల ఖాతాకి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతాయి, అమౌంట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. అదేవిధంగా ట్రెజరీ ద్వారా అంటే 14th ఫైనాన్స్ కమిషన్ కానివ్వండి, 15th కానివ్వండి, ట్రెజరీ ద్వారా పేమెంట్స్ చేసినప్పుడు ఈ కుబేర్కి వెళ్ళి అక్కడి నుంచి లబ్ధిదారుల ఖాతాకి జమ చేయబడతాయి. ఇక్కడ మనం ఉపయోగించే బయోమెట్రిక్ డివైజెస్ కానీ ఐరిస్ డివైజెస్ ఏవైతే మనం కాన్ఫిగరేషన్ చేసుకున్నామో ఆ డివైజెస్ని ఖచ్చితంగా మనం ఉపయోగించవలసి ఉంటుంది. ఈ హైరింగ్ ఈవెంట్లో కొత్తగా ఎవరైతే ఉద్యోగులు కనుక నియమించబడి ఉండేటట్లయితే వాళ్ళ డేటాని నమోదు చేసుకోవాలి. అదేవిధంగా డీడీఓ ఆథరైజేషన్ చేయించి దాంట్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. హెచ్ఆర్ఎంఎస్ అండ్ సిఎఫ్ఎంఎస్ క్రియేషన్ ప్రతి ఎంప్లాయీకి కూడా చేయవలసిన అవసరం ఉంది. పంచాయతీరాజ్ ఎంటర్ప్రైజెస్ సూట్ ఇది పంచాయతీరాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు తయారు చేయించి ఇండియా మొత్తంగా కూడా వాడే విధంగా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వబడిన సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ సూట్. దీంట్లో ప్రధానంగా 11 రకాల సాఫ్ట్వేర్ అప్లికేషన్ సూట్స్ ఉన్నాయి. ఈ అప్లికేషన్స్ ఒక్కొక్కటిగా ఎలా పనిచేస్తాయి, దేనికి ఉపయోగపడతాయి అనేది బ్రీఫ్గా తెలుసుకుందాం. ఒకటి ఎల్జిడి లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ. ఇక్కడ అన్ని రకాల గ్రామాలు, పట్టణాలు, మండలాలు, సో ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ అండ్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ వైజ్గా మొత్తం డేటాని ఒకే చోటకి క్రోడీకరించడం జరిగింది. ఈరోజు సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈ కోడ్ని ఉపయోగించి మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏరియా ప్రొఫైలర్. మన గ్రామ పంచాయతీ ఏరియా అయితే ఏదైతే ఉందో దానిలో ఉన్న జియోగ్రాఫిక్ డీటెయిల్స్, డెమోగ్రాఫిక్ డీటెయిల్స్, ఇండస్ట్రియల్, సోషల్ ఎకనామిక్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, ఆ పంచాయతీకి ఉన్న టోటల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ డేటాబేస్ మొత్తాన్ని కూడా ఆ వివరాలన్నీ కూడా దాంట్లో ఫీడ్ చేయడం కోసం ఆ అప్లికేషన్ సూట్ పనికొస్తుంది. అదేవిధంగా ప్లానింగ్ ఆన్లైన్ .gov.in అనే URLలో ప్లాన్ ప్లస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీల్లో యాన్యువల్ ప్లాన్, అదేవిధంగా పర్స్పెక్టివ్ ప్లాన్, ఇవన్నీ కూడా ప్లాన్స్ తయారు చేసి వాటి ప్రకారంగానే ముందుకు వెళ్తామని మీకు ఇంతకుముందు సెషన్స్లో చెప్పి ఉన్నారు. అటువంటి ప్లాన్స్ అన్నీ కూడా ఇందులో ఫీడ్ చేసి ప్లాన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ ప్లాన్స్ని బేస్ చేసుకొని ఫర్దర్ ఫైనాన్షియల్ అరేంజ్మెంట్స్, అదే అడ్జస్ట్మెంట్స్ అనేది కూడా జరుగుతుంది. నెక్స్ట్ ప్రియాసాఫ్ట్. ప్రియాసాఫ్ట్ అనేది ప్రధానంగా గ్రామ పంచాయతీల్లో ఫైనాన్షియల్గా మనం చేసే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్యాష్ బుక్స్లో మనం జనరల్గా రాస్తూ ఉంటాం. ఓచర్లు కానీ, బిల్లులు కానీ, ఆ రికార్డ్స్ మొత్తంగా కూడా తీసుకొని వచ్చి సాఫ్ట్వేర్ అప్లికేషన్లో ఇంటిగ్రేట్ చేసి మీకు బెస్ట్ టూల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేయటం, అదేవిధంగా బిల్ పేమెంట్స్. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే దీంట్లో స్పెసిఫిక్ రిపోర్ట్స్, యూజర్ ఫ్రెండ్లీ రిపోర్ట్స్ అండ్ కస్టమైజ్డ్ రిపోర్ట్స్ కూడా తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. దీని గురించి నెక్స్ట్ డీటెయిల్డ్గా చూద్దాం. ఇంకొకటి యాక్షన్ సాఫ్ట్. యాక్షన్ సాఫ్ట్ అనేటట్లయితే ఏదైతే మనం గ్రామ పంచాయతీలో
పనులు చేపడుతూ ఉన్నామో అటువంటి పనులన్నింటినీ కూడా సో ఇందులో రికార్డ్ చేయడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేషనల్ అసెట్ డైరెక్టరీ. నేషనల్ అసెట్ డైరెక్టరీలో సో మన గ్రామ పంచాయతీలో ఉన్న ఆస్తులు కానీ క్రియేట్ చేయబడిన ఆస్తులు కానీ ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తే సో టోటల్గా గ్రామ పంచాయతీలో ఉన్న ఆస్తుల వివరాలన్నీ కూడా సో ఒక చోట క్రోడీకరించడానికి ఇది ప్రొవైడ్ చేయటం జరిగింది. సర్వీస్ ప్లస్. సర్వీస్ ప్లస్ అనేది విడివిడిగా మన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక చోట ఇంటిగ్రేట్ చేసి సర్వీసెస్ ఇవ్వటం కోసం, సిటిజన్ సర్వీసెస్ ఇవ్వటం కోసం ఇది ఉద్దేశించబడింది. బట్ ప్రస్తుతం అయితే దీన్ని ఉపయోగపెట్టడం లేదు. గ్రామ మన్చిత్ర. సో జియోస్పేషియల్ బేస్డ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ పంచాయత్స్. ఇది పూర్తిగా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది, పూర్తిగా అందుబాటులోకి తేబడలేదు. ట్రైనింగ్ మేనేజ్మెంట్. సో ఏవైతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో ఈ పిఈఎస్ అప్లికేషన్స్ మీద, ఫర్దర్ అప్లికేషన్స్ మీద ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నామో అవన్నీ కూడా ఎవరెవరికి ట్రైనింగ్ ఇచ్చాము అండ్ ఆ రికార్డు మెయింటైన్ చేయడం కోసం ఈ అప్లికేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నేషనల్ పంచాయత్ పోర్టల్. సో ఇది చాలా ముఖ్యమైన టూల్. ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ఒక పోర్టల్ స్పేస్ ప్రొవిజన్ ఇచ్చి ప్రతి పంచాయతీ కూడా ఒక పోర్టల్ క్రియేట్ చేసుకోవడానికి ఇది ప్రొవిజన్ ఇచ్చింది. నెక్స్ట్ ఆడిట్ ఆన్లైన్. గ్రామ పంచాయతీల్లో ఆడిట్ జరుగుతుందని మీకు తెలుసు. సో ఆడిట్ అంటే ఏంటి? గ్రామ పంచాయతీలో వచ్చిన జమలు కానీ ఖర్చులు కానీ ఏవైతే సిస్టమేటిక్ వేలో జరిగినాయా లేవా, దాని రూల్స్కి అనుగుణంగా జరిగినాయా లేవా, అదేవిధంగా ఆ తీర్మానానికి లేదా బడ్జెట్కి వీటన్నిటికీ అనుగుణంగా జరిగినాయా లేవా అనేది మొత్తం చెక్ చేయటమే, ఆథరైజ్డ్ ఆడిటర్స్ చేయటమే ఆడిటింగ్. అటువంటి ఆడిటింగ్ మాన్యువల్ కాకుండా ఆన్లైన్లో చేయటం కోసం ఈ టూల్ని మనకి ప్రొవైడ్ చేయటం జరిగింది. ఈ ఈఎఫ్ఎంఎస్ స్ట్రక్చర్ కనుక చూసేటట్లయితే చూడండి, ప్లాన్ ప్లస్ ఏదైతే ఉందో దీంట్లో మనం ప్లాన్ని క్రియేట్ చేయటం, గ్రామ పంచాయతీ యొక్క ప్లాన్ క్రియేట్ చేయటం జరుగుతుంది. ఆ ప్లాన్ క్రియేట్ అయిన తర్వాత ఉన్న ఫండ్ పొజిషన్ బట్టి ఆ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడు వాటి ఫిజికల్ స్టేటస్ అయితే అవుతుందో ఆ ట్రాక్ని ఎప్పటికప్పుడు కూడా దాన్ని ఫీడ్ చేయటం, అదేవిధంగా రిపోర్ట్స్ జనరేట్ చేయటం అనేది ఇక్కడ యాక్షన్ సాఫ్ట్లో జరుగుతుంది. దీన్ని సపోర్టింగ్గా ఎమ్యాక్షన్ సాఫ్ట్ అనే అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్. సో దట్ దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే స్టేజ్ వైజ్గా ఫిజికల్గా ఆ ఫొటోస్ తీసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం యాక్షన్ సాఫ్ట్కి అప్లోడ్ చేయొచ్చు. ఇది జరిగిన తర్వాత ఆ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేమెంట్ చేయటం కోసం ప్రియా సాఫ్ట్కి ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ ప్రియా సాఫ్ట్లోకి వచ్చి పేమెంట్ ప్రాసెస్ని ఆ వోచర్స్ వేయడానికి వాటికి ఈ ప్రియా సాఫ్ట్లో ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఈ ప్రియా సాఫ్ట్లో పేమెంట్స్ జరిగిపోయి అసెట్ మొత్తం క్రియేట్ అయిపోయి ఇవంతా జరిగిన తర్వాత దీన్ని నేషనల్ అసెట్ డైరెక్టరీ అనే అప్లికేషన్ ద్వారా మన అసెట్స్ ఏవైతే ఫైనల్గా క్రియేట్ అయినాయో దాంట్లో స్టోర్ చేయడానికి, ఈ రకంగా అన్నిటిని కూడా ఇంటర్లింక్ చేసి ఒకచోట ఉన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్లోకి వచ్చిన దాన్ని ఫైనల్గా ఎక్కడ రికార్డ్ చేయాలో అక్కడ రికార్డ్ చేయడం అనేది దీని యొక్క ప్రత్యేకత. ఇక్కడ పిఎఫ్ఎంఎస్ కనుక చూసేటట్లయితే సో రియల్ టైం పేమెంట్ ఆన్ ఈ80 మాడ్యూల్ దీంట్లో ఆ 15th ఫైనాన్స్ కమిషన్ కనుక తీసుకునేటట్లయితే ఈ పిఎఫ్ఎంఎస్ ద్వారా ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ప్రియా సాఫ్ట్ లింకప్తో పేమెంట్ ప్రాసెస్ చేయటం అనేది జరుగుతుంది. ఈ రకమైన ఆర్కిటెక్చర్ని బిల్డ్ చేయటం జరిగింది. నెక్స్ట్ ప్రధానంగా వీటన్నిటిలో కూడా మన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ప్రియా సాఫ్ట్ అంటే రికార్డ్ కీపింగ్ అనేది ప్రియా సాఫ్ట్లో చేయడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో స్పెషాలిటీస్ ఏంటి కనుక చూసేటట్లయితే సింపుల్ అండ్ ఈజీ టు యూజ్, డబల్ ఎంట్రీ అకౌంటింగ్ కాన్సెప్ట్ హిడెన్ ఫ్రమ్ end users, details of use of 4 vouchers generating all reports automatically. సో ఇక్కడ చూసేటట్లయితే ప్రధానంగా డబల్ ఎంట్రీ అకౌంటింగ్ కాన్సెప్ట్ అనేది మీకు తెలుసు. ఒక అకౌంట్లో నుంచి
విత్డ్రా చేసి రెండో అకౌంట్లోకి తీసుకొని వచ్చి దాని తర్వాత పేమెంట్ చేయటం అనేది డబుల్ ఎంట్రీ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాంక్లో అమౌంట్ ఉంది, దాన్ని క్యాష్ ఆన్ హ్యాండ్లోకి తీసుకొని వచ్చి క్యాష్ ఆన్ హ్యాండ్ నుంచి మళ్ళీ పేమెంట్ చేయటం అనేది డబుల్ ట్రాన్సాక్షన్ చేయటం జరుగుతుంది. లేదా ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడి నుంచి పేమెంట్స్ చేయటం అనేది, ఇట్లా డబుల్ ట్రాన్సాక్షన్, ఒకే ట్రాన్సాక్షన్ని 2 టైమ్స్ని రికార్డ్ చేయడం అనేది డబుల్ ట్రాన్సాక్షన్ అంటారు. హ్యాండ్స్ ఆన్లో ప్రాక్టికల్గా మీరు అది తెలుసుకునే పాసిబిలిటీ ఉంది. అండ్ 4 టైప్స్ ఆఫ్ వోచర్స్. ప్రధానంగా ఇక్కడ రిసిట్ వోచర్, పేమెంట్ వోచర్, కాంట్రా వోచర్ అండ్ జనరల్ వోచర్ అని 4 రకాల వోచర్స్తో ఈ ప్రియాసాఫ్ట్ అనేది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి, సో రిపోర్ట్స్ ఆ 4 మీదే జనరేట్ చేయడానికి ఇక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ బేస్డ్ ఆన్ 4 టైర్ సింప్లిఫైడ్ మోడల్ అకౌంటింగ్ ఫార్మాట్ రికమెండెడ్ బై C&AG కాగ్ అండ్ ఆడిట్ జనరల్ వాళ్ళు రికమెండ్ చేసిన దాన్ని బేస్ చేసుకునే ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా జనరేట్ చేయటం జరుగుతుంది మోడల్ అకౌంటింగ్ సిస్టమ్. అండ్ ఫోకస్ ఆన్ స్కీమ్స్ ఆల్సో అండ్ అదర్ ఫోకసెస్ as adaptability, security, availability, a 24/7 web-based application, transparency, 2-stage data entry, so SMS and email alerting system, ఇట్లా దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సో అయితే ప్రతి అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ చేసేటట్లయితే ఒక యూనిక్ కోడ్ ఉండాలి. కాబట్టి ఈ మోడల్ అకౌంటింగ్ సిస్టంలో కోడింగ్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. ప్రియాసాఫ్ట్ దీంట్లో కనుక చూసేటట్లయితే ఈ ట్రాన్సాక్షన్లన్నీ 4 స్థాయిలుగా వర్గీకరించబడి ఉంటాయి. ఒకటి మేజర్ హెడ్. ఇది మేజర్ హెడ్ 4 అంకెలతో ఉంటుంది. రాజ్యాంగంలో 11వ షెడ్యూల్లోని 29 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇది సూచిస్తుంటుంది. రెండవది మైనర్ హెడ్. ఇది 3 అంకెలుగా ఉంటుంది. ఇది మనం ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నామో దాని యొక్క కార్యక్రమం కానీ, ఆ పథకం కానీ, ఆ కార్యకలాపం ఏదైతే ఉందో దాన్ని వివరిస్తూ ఉంటుంది. సబ్ హెడ్ 2 అంకెలతో ఉంటుంది. ఆ పథకాల వివరణ అనేది అక్కడ డీటెయిల్డ్గా ఉంటుంది. ఆబ్జెక్ట్ హెడ్లో కనుక తీసుకునేటట్లయితే కూడా 2 అంకెలు ఉంటాయి. జమ లేదా ఖర్చు యొక్క అంతిమ స్వభావాన్ని ఇది మనకి తెలియజేస్తుంది. ఇక్కడ జమా ఖర్చుల హెడ్స్ మేజర్ హెడ్ కనుక చూసేటట్లయితే 0 లేదా 1తో స్టార్ట్ అయ్యేటట్లయితే ఇవి రెవెన్యూ జమలు. అంటే మొదటి 000 నుంచి 4 అంకెల నుంచి 1999 వరకు కూడా. అదే 2 లేదా 3తో కనుక స్టార్ట్ అయ్యేటట్లయితే అది రెవెన్యూ వ్యయం. 4 లేదా 5తో కనుక స్టార్ట్ అయ్యేటట్లయితే అది క్యాపిటల్ వ్యయం. సో ఇక్కడ క్యాపిటల్ జమలు కనుక ఉండేటట్లయితే దట్ ఈస్ 4 అండ్ 3 zeros 4000, ఇది క్యాపిటల్ జమలు అవుతుంది. అంటే 6 లేదా 7తో కనుక స్టార్ట్ అయ్యేటట్లయితే రుణాలు మరియు అడ్వాన్సులు. సో 6000 నుంచి 7999 వరకు కూడా ఈ కోడింగ్ అనేది ఉంటుంది. సో ఈ ప్రియాసాఫ్ట్ భాగాలు కనుక చూసేటట్లయితే సాఫ్ట్వేర్ అప్లికేషన్లో ప్రధానంగా మాస్టర్ ఎంట్రీ అని, అదేవిధంగా ట్రాన్సాక్షన్స్, పీరియడ్ ఎండ్ ప్రాసెస్ అండ్ నివేదికలు, ఇది 4 భాగాలుగా బ్రీఫ్గా చెప్పుకోవచ్చు. ఈ మాస్టర్ ఎంట్రీలో మనం దీంట్లో పీడీ అకౌంట్స్ మన దగ్గర గ్రామ పంచాయతీలు ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా ఏ ట్రెజరీ కోడ్ దేనికి లింక్ అయి ఉంది, బ్యాంక్ వివరాలు ఏవైతే ఉన్నాయో అవి, పోస్ట్ ఆఫీస్ వివరాలు, పథకాల వివరాలు, మన దగ్గర ఉన్న స్టాక్ వివరాలు, ప్రారంభ నిల్వ మొదలైన వివరాలన్నింటినీ కూడా ఇందులో రికార్డ్ చేయొచ్చు. ట్రాన్సాక్షన్లో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ 4 రకాల వోచర్ల ద్వారా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. సో ఒకటి రిసీట్, రెండోది పేమెంట్, మూడోది కాంట్రా, జర్నల్ వోచర్. ఇవి ఈ 4 వోచర్ల ద్వారా చేయొచ్చు. అదేవిధంగా ట్రెజరీ, బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ అండ్ వీటిల్లో ట్రాన్సాక్షన్ చేస్తూ రీకన్సిలేషన్ ఎంట్రీ చేయటం కూడా జరుగుతుంది. పీరియడ్ అండ్ ప్రాసెస్ కనుక తీసుకునేటట్లయితే యాక్చువల్లీ మోడల్ అకౌంటింగ్ సిస్టంలో మనకున్న రూల్స్ ఏమి అంటే ప్రతిరోజు కూడా జరిగిన ట్రాన్సాక్షన్స్ని ఆ రోజే క్లోజ్ చేయాలి. కాబట్టి డైలీ క్లోజింగ్, ఒక నెల అయిపోయిన తర్వాత మంత్లీ క్లోజింగ్, అదేవిధంగా సంవత్సరం అయిపోయిన తర్వాత యాన్యువల్ క్లోజింగ్ అనే ఉంటుంది. ఇవన్నీ కూడా పీరియడ్ అండ్ ప్రాసెస్లో చేయవచ్చు.
ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత నివేదికలు తీసుకోవడానికి, దీంట్లో రిపోర్ట్స్ బయటికి తీసుకోవడానికి కాగ్ అండ్ ఆడిట్ జనరల్ వారు నిర్దేశించిన 8 ఫార్మాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. దాంతోపాటుగా లెడ్జర్ బుక్స్, జర్నల్ బుక్స్ అంటే అదనపు అకౌంటింగ్ రిపోర్ట్స్ తీసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంది. ఈ మోడల్ అకౌంటింగ్ సిస్టంలో 8 రకాల ఫార్మాట్స్ ఉన్నాయి మనకి. ఆ 8 ఏమి అంటే నెలవారీ వార్షిక జమా ఖర్చులు, సో కన్సాలిడేటెడ్ అబ్స్ట్రాక్ట్ రిజిస్టర్, నెలవారీ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, ట్రెజరీ కానివ్వండి, బ్యాంక్ కానివ్వండి, పోస్ట్ ఆఫీస్ కానివ్వండి, రీకన్సిలేషన్ స్టేట్మెంట్ తీసుకోవచ్చు. రిసీవబుల్స్, పేయబుల్స్ స్టేట్మెంట్, స్థిరాస్తుల రిజిస్టర్, చరాస్తుల రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్, డిమాండ్ వసూలు, నిల్వ రిజిస్టర్, వీటన్నిటిని కూడా 8 అకౌంటింగ్ ఫార్మాట్స్ కూడా మనం తీసుకునే పాసిబిలిటీ ఉంది. సో దిస్ ఈజ్ బ్రీఫ్ అబౌట్ ప్రియాసాఫ్ట్. యాక్చువల్లీ డీటెయిల్గా చెప్పుకోవాలంటే ఇట్స్ ఎ లార్జ్ సెషన్ అండ్ హ్యాండ్స్ ఆన్ సెషన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని నేర్చుకుంటూ వెళ్ళేటట్లయితేనే ఇట్లా వెళ్ళవలసి ఉంది. సో ఇది సెషన్ దేనికోసం ఉద్దేశించబడింది అంటే ఓవర్వ్యూగా ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయి, అవి దేనికి పనికి వస్తాయి అనేది ఉంది కాబట్టి బ్రీఫ్గా తెలుసుకుంటూ వెళ్తున్నాం. తదుపరి పిఎఫ్ఎంఎస్ని ఈ ప్రియాసాఫ్ట్తో ఎలా ఇంటిగ్రేట్ చేస్తున్నాము అనేది ఇక్కడ తెలుసుకుంటాం. ఇది తెలుసుకునే ముందు అసలు పిఎఫ్ఎంఎస్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఇది ఇందాక సిఎఫ్ఎంఎస్ రాష్ట్ర ప్రభుత్వ విధానం ఎట్లయితే ఉందో ఇది కేంద్ర ప్రభుత్వ విధానం. ఈ పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ తెలుగులో చెప్పుకునేటట్లయితే ప్రజాధన ఆర్థిక వ్యవహారాల నిర్వహణ విధానం. ఇది కూడా సింగిల్ విండో విధానమే. ఇది కూడా వినూత్నమైన ప్రక్రియే. ఈ సిఎఫ్ఎంఎస్ ఎలా ఉందో ఆ పిఎఫ్ఎంఎస్ కూడా అలానే సింగిల్ విండోలో. సో అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా ఆన్లైన్లోనే జరుగుతూ ఉంటాయి. ఈ పథకాల నిధుల బదిలీ, పర్యవేక్షణ ఇవన్నీ కూడా దీంట్లో ఉన్న ప్రత్యేకతలు. ఆన్లైన్ ద్వారా చెల్లింపులు, జమలు అండ్ అడ్జస్ట్మెంట్లు దీంట్లో కూడా జరుగుతాయి. సో ఈ ప్రియాసాఫ్ట్ అండ్ పిఎఫ్ఎంఎస్ ఇంటిగ్రేషన్ ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే గ్రామ పంచాయతీలు విడుదల కాపాడిన కేంద్ర ఆర్థిక సంఘ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడమే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. ప్రియాసాఫ్ట్ కొత్త మాడ్యూల్స్లో ఈ ఇంటిగ్రేషన్ మాడ్యూల్స్ కూడా పెట్టడం జరిగింది. ఏ కొత్త మాడ్యూల్స్ ఇచ్చారు? ఈ పిఎఫ్ఎంఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ, యూజర్ క్రియేషన్ అండ్ ఆమోదం, డిఎస్సి నిర్వహణ, అదేవిధంగా వెండార్ నమోదు, చెల్లింపు ఫైల్పై డిజిటల్ సంతకం, దట్ ఈజ్ ఎఫ్టీఓ మీద డిజిటల్ సంతకం. ఎఫ్టీఓ ఈజ్ నథింగ్ బట్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్. సో ఈ ఇంటిగ్రేషన్ అనేది ఎలా చేశారు అనేది ఒక పిక్చరైజ్డ్ ఫార్మాట్లో కనుక చూసేటట్లయితే, గ్రాఫికల్ ఫార్మాట్లో చూసేటట్లయితే ఈ రకంగా ఉంటుంది. సింపుల్గా దీన్ని ఫాలో అయితే పిఎఫ్ఎంఎస్ ఇంటిగ్రేట్ గురించి మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ సెక్యూర్డ్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని ఏదైతే సర్వర్ ఉందో ఆ సర్వర్ మిడిల్ స్టేజ్లో ఉండి దాని మీడియేటర్గా ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా జరుగుతాయి. దిస్ ఈజ్ ద గేట్వే. అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ ఏదైతే ఉందో దాన్ని రిజిస్ట్రేషన్ చేయటం కోసం ప్రియాసాఫ్ట్ నుంచి పుష్ చేయటం జరుగుతుంది. అది ఈ సర్వర్కి వెళ్తుంది. అదేవిధంగా వెళ్ళిన తర్వాత అది అప్రూవ్ చేయాలా, రిజెక్ట్ చేయాలా అనేది పిఎఫ్ఎంఎస్ ప్లాట్ఫామ్లో దాన్ని వెరిఫై చేసిన తర్వాత అప్రూవ్ కానీ రిజెక్ట్ కానీ మళ్ళా రీబ్యాక్ చేయడం జరుగుతుంది త్రూ ఎస్ఎఫ్టిపి. ఈ ఎస్ఎఫ్టిపి మళ్ళీ దేనికి పుష్ చేస్తుంది? ప్రియాసాఫ్ట్కి పుష్ చేస్తుంది. ఎయిదర్ యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్. ఇఫ్ ఇట్ ఈస్ రిజెక్టెడ్ విత్ ద రీజన్స్. అదేవిధంగా వెండార్ రిజిస్ట్రేషన్. ఈ వెండార్స్ అందరినీ కూడా రిజిస్టర్ చేయడానికి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో సెప్టిక్ ఈ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ కనుక ఆ సర్వర్కి మనం పుష్ చేసేటట్లయితే త్రూ దట్ సర్వర్ పిఎఫ్ఎంఎస్కి వెళ్తుంది. అక్కడ వెండార్ వెరిఫికేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాంక్ డేటా జరుగుతుంది. అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ వెండార్ని యాక్సెప్ట్ చేయటం కానీ రిజెక్ట్ చేయటం కానీ జరుగుతుంది. అటువంటిది మళ్ళీ ప్రియాసాఫ్ట్లోకి పుష్ బ్యాక్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఎఫ్టీఓ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ ఆర్డర్ కూడా, పేమెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని
మనం ఈ సర్వర్కి పుష్ చేసేటట్లయితే అది పిఎఫ్ఎంఎస్కి పుష్ చేయబడుతుంది. అక్కడ వెరిఫికేషన్ జరిగి ఆ బ్యాంక్ అమౌంట్ అవైలబిలిటీ అవన్నీ కూడా చూసుకొని, అదేవిధంగా వెండర్ యొక్క ఈ అకౌంట్స్, ఆ లింకేజ్, ఆ నేమ్స్ అండ్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ వీటన్నిటిని కూడా వెరిఫై చేసిన తర్వాత ఎయిదర్ పేమెంట్ మే బీ యాక్సెప్ట్స్ ఆర్ రిజెక్ట్స్. సో యాక్సెప్ట్ కనుక అయ్యేటట్లయితే అమౌంట్ విల్ బీ క్రెడిటెడ్ టు దట్ వెండర్. అదేవిధంగా డెబిట్ కనుక అయ్యేటట్లయితే గ్రామ పంచాయతీ ఈ అకౌంట్లోంచి డెబిట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా బ్యాంక్ స్టేజ్లో జరుగుతుంది. ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందో అది పుష్ బ్యాక్ చేయడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అది పిఎఫ్ఎంఎస్ ద్వారా సర్వర్ ద్వారా మళ్ళీ వచ్చి మన ప్రియాసాఫ్ట్లోకి ఇంటిగ్రేట్ అయ్యి ఆటోమేటిక్గా వోచర్ క్రియేషన్స్, మన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో రికార్డ్ చేయబడటం జరుగుతాయి. ఈ రకంగా ఇంటిగ్రేషన్ జరుగుతుంది. ఇది బ్రీఫ్గా పిఎఫ్ఎంఎస్ అండ్ ప్రియాసాఫ్ట్ ఇంటిగ్రేషన్ మాడ్యూల్. సో ఈ ఓవరాల్ సెషన్ అంతా కూడా మీ గ్రామ పంచాయతీలో ఈ ఉపయోగించే సాఫ్ట్వేర్లు దేనికి పనికొస్తున్నాయి అనేది బ్రీఫ్ ఐడియా ఇవ్వటం కోసం ఉద్దేశించింది. సో నెక్స్ట్ హ్యాండ్స్ ఆన్ సెషన్లో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ గురించి ప్రత్యేకమైన సెషన్ ద్వారా మీరు క్షుణ్ణంగా నేర్చుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. ఈ సెషన్ ఎండ్లో మీకు ఈ పీపీటీ కానీ దీనికి సంబంధించిన లింక్స్ కానీ ఇవ్వటం జరుగుతుంది. ప్లీజ్ గో త్రూ దట్ and get awareness on the applications. Thank you very much.